అధికారంలోకి వస్తే అరెస్టులు చేస్తాం, జైలుకు పంపుతామని బెదిరించడం సరైన విధానం కాదన్నారు మంత్రి పార్థసారథి. జగన్ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ కోటి సంతకాలు అంటూ డ్రామాలాడుతున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తిరిగి మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం అంటున్న మంత్రి కొలుసు పార్థసారథితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పీపీపీ మోడ్లో తీసుకున్న ఎవరైనా అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైలుకు పంపుతామంటూ జగన్ కామెంట్స్ చేస్తే ప్రస్తుతం ఈ కామెంట్స్ మీద మనతో మాట్లాడే మంత్రి పార్థసారథి ఉన్నారు. సార్, జగన్ చేసిన కామెంట్స్ ఎలా చూస్తారు? అధికారంలోకి వచ్చి 2 నెలల్లోపే మెడికల్ కాలేజ్ ఎవరైతే పీపీపీ మోడ్లో తీసుకున్నారో వాళ్ళని జైలుకి పంపుతామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అహంకారంతో మాట్లాడే మాటలు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు విధ్వంసానికి గురి చేశారు. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాల మూలంగా 5 సంవత్సరాల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన విషయం సాధారణంగా అర్థమవుతా ఉంది. మీకు నిజంగా పీపీపీ మీద ఏమైనా ఉంటే జనాల్లో కార్యకర్తలను రెచ్చగొట్టి లేకపోతే ప్రజల్లో వైరుధ్యాలు రెచ్చగొట్టి అబద్ధాలని ప్రజల్లో తీసుకెళ్ళే కంటే వేదిక ఉంది. అసెంబ్లీ ఉన్నది ఎందుకు? ఇటువంటి సమస్యల్ని ప్రభుత్వం ఏదైనా మీ ఉద్దేశ ప్రకారం తప్పు చేస్తుందంటే చర్చించడానికి. ఆ వేదికను వదిలేసేసి మీరు అక్కడ మాట్లాడలేక మీ దగ్గర ఎటువంటి సబ్జెక్ట్ లేదు కాబట్టి మీరు చెప్పేదంతా అబద్ధం అని మీ మనసుకు తెలుసు కాబట్టి అసెంబ్లీ ఎగ్గొట్టి రోడ్ల మీద మీరు ఈ అల్లరి చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని డ్యామేజ్ చేయటం కోసం. పీపీపీ ఏమన్నా అసలు పీపీపీ అంటే ఏమిటి, లేదా ప్రభుత్వ ఆస్తులు అమ్మేటువంటి ఏంటి అనేది మీరు ఒకసారి క్లారిటీ మీరు తెలుసుకుంటే తర్వాత పీపీపీ మూలంగా లాభం జరిగిద్దా నష్టం జరిగిద్దా అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. పీపీపీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒకటే కాదు, వేరే అనేక రాష్ట్రాలు దాదాపు 60-70% రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లో గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, మెడికల్ కాలేజెస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి రన్ అవుతున్నాయి. ఆఖరికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ని పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. మీరున్నప్పుడు కూడా అనేక పీపీపీ విధానంలో అనేక డిపార్ట్మెంట్స్ పనిచేసినాయి హెల్త్లో కూడా. సో కావాలని చెప్పేసి మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు అసలు అరెస్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లోబడి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ పెట్టుబడి పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారా మీరు? అసలు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి అనేది అర్థం కావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇది తప్పు కదా. మీరు ఇంత ముందు చేసిన దాని మూలంగా ఇది మన సోలార్ పవర్ ప్లాంట్లని క్లోజ్ చేయటం మూలంగా ఉద్దేశపూర్వకంగా అహంకారంగా క్లోజ్ చేయటం మూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. 9,000 కోట్లు ఒక యూనిట్ కూడా కొనుక్కోకుండా ఆ సంస్థలు కట్టాల్సి వచ్చింది. మీరు ఉద్దేశపూర్వకంగా వాటిని క్లోజ్ చేసి 14 రూపాయల యూనిట్కో 14-13 సబ్జెక్టు కరెక్షన్ అత్యధిక రేటుకి మీరు ఓపెన్ మార్కెట్లో పవర్ కొన్నారు. సో ఈ విధంగా మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా మేము ఏదో వస్తామని కలలుగంటూ మేము ఇంకా నాశనం చేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పడం చాలా బాధాకరం. ఒక రాజకీయ పార్టీకి ఈ విధంగా మాట్లాడటం తగదు. ఓకే, మీ ఉద్దేశంలో పీపీపీ మోడల్ కరెక్ట్ కాదు, చెప్పండి, ప్రజలకు చెప్పండి అంతే. అంతేగాని మీరు ప్రజలు నిర్ణయిస్తారు ఎలక్షన్స్లో, అంతేగాని రాగానే మేము అరెస్ట్ చేస్తాము ఇటువంటివన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి నేను మనం 1 కోటి మంది మద్దతు తెలిపారు, ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజలు అక్కడ పీపీపీ మోడల్ వ్యతిరేకిస్తున్నారు, సంతకాలు పెట్టారన్న కామెంట్. ఎలక్షన్లో సిద్ధం సభలు చూసారా మీరు? అప్పుడు ప్రజలు తక్కువ వచ్చారా? సో అది కాదు క్వశ్చన్. మీరు ఏ రాజకీయ పార్టీ ఏ కార్యక్రమం చేసినా కూడా అటువంటి వారి పార్టీ వారికి సపోర్ట్ చేస్తుంది, కాదని అంటలా. మీరు రోడ్డు మీద వెళ్ళేసి ఒక వైసీపీ పార్టీ సంతకం పెట్టమంటే పెట్టుండొచ్చు, కానీ మీరు చెప్తున్న అబద్ధాలు అది కరెక్ట్ కాదంటాను నేను. సార్, ఖచ్చితంగా వైసీపీ చేసే అబద్ధ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. ఏదైనా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీ లాంటి వేదిక ఉంది, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మంత్రి పార్థసారథి చెప్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తాం, జైలుకు పంపిస్తామని ఒక బెదిరింపు ధోరణి కరెక్ట్ కాదు. ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు వాస్తవాలు చెప్తారని మంత్రి పార్థసారథి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజ్, బిగ్ టీవీ, అమరావతి నుండి.